వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. మనం చూస్తున్నది కస్తూరి బెండ అండి. చూడండి, బెండకాయలు ఇలా కాస్తాయి. అయితే ఇప్పుడు విత్తనానికని ఎండినాయండి. ఈ బెండకాయలు అనేది మనం ఇప్పుడు తెంపుదామండి. ఎంత బాగున్నాయో చూడండి. కస్తూరి బెండ ఏమండి, విత్తనాలకి తెంపువి మెల్లగా ఇచ్చకపోతే ఇది ఇచ్చకపోతుంది చూడు. అది ఒక్కసారి ఇంకొన్నాయి చూడండి. చిన్న చెట్టుకే భలే భలే కాస్తున్నాయి. అది ఇంకొకటి కూడా కట్ చేయండి. అది ఇది కూడా వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోయింది. అది కట్ ఏం కాదు. గిది గిది పలిగింది. ఇక్కడ కూడా ఉన్నాయి. మెల్లగా అక్కడ వస్తే చెట్టు ఉంది. ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చింది. ఇది ఏం చెట్టు చూడాలి. అది షుగర్కి సంబంధించిన చెట్టు అన్నది, చూడాలి. ఇక్కడ చూడండి, డబల్ కలర్ పువ్వులు ఎంత బాగా పూసాయో. గోరెంట పువ్వులు ముద్దయి సూపర్ ఉన్నాయండి. ఫ్లవర్స్ అయితే చెట్టు నిండా ఎంత బాగున్నాయి చూడండి. ఇక ముద్ద గోరెంట పువ్వులు డార్క్ పింక్ అండి. ఎంత బాగున్నాయి చూసారా. సూపర్గా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. లైట్ పింక్, డార్క్ పింక్, రెడ్, వైలెట్. మీరు మా ప్రతి వీడియోలో చూడండి, చాలా బాగుంటాయి. చాలా అరుదైనవి. మరియు ఇక్కడ చూడండి, ముద్ద శంఖ పువ్వులు ఎంత బాగున్నాయో. చూడండి ఎంత బాగున్నాయో శంఖ పూలు. ఇక్కడ మా వారు చిక్కుడుగా తెంపుతున్నారు. ఇగో ఇక్కడేమో ఏనుగు చేవల చిక్కుడు ఎండిపోయింది. కిందికి ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా. ఇక్కడ శంఖ పూలు ఉన్నాయి తెంపు. ఇవ్వండి, చిక్కుడుగా అంతా ఎండిపోవడానికి వచ్చింది. మనకైతే మంచిగానే కాసింది. ఇది ఏమో పొడుగు చిక్కుడు. ఇలా రకరకాల చిక్కులు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఉన్నాయండి. ఏమండి, డబుల్ కలర్ చిక్కుడు గుత్తులు గుత్తులుగా కాస్తూనే ఉంది. తెంపండి. ఇక్కడ చూడండి, గెలలకు గెలలు ఎట్లా కాస్తున్నాయి చిక్కుడు. మొదలకే, ఆకుల కొమ్మలకు కాదు, మొదలకే. చూడండి ఎంత బాగుందో. ఇది చాలా రేర్ వెరైటీ. ఏమండి, ఇది గుత్తులున్నాయి తెంపి. ఇక్కడ ఒకటే గుత్తికి భలే వెళ్తున్నాయి. ఒకటే గుత్తికి కొంచెం ఆగి తెంపి, లేకపోతే దెంపకు. అటు పెట్టి చూపెట్టు. కింద ఆకు కింద ఉన్నది. చెట్టు ఆకు కింద దాచుకున్నది. చూపెట్టాడు. ఒకటే కొమ్మకు ఎన్ని గనం వెళ్ళినాయి. సన్షైన్ టమాటా ఎంత పెద్దగా పోతుంది చూసారా. 15 ఫీట్లు ఉంటుంది దాదాపు. పోతనే ఉంది, పోతనే ఉంది, పోతనే ఉంది, పోతనే ఉంది. అక్కడ రాకపోయింది. చూడండి, ఇది పొట్టిగా ఉండి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది ఒక రేర్ వెరైటీ. ఇప్పుడే లావుగా ఉన్నది, లాత వండిసిపెట్టు. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు. ఇందులో ఒక 2-3 రకాలు ఉన్నాయి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇదొక్క రకం, ఇదొక్క రకం. ఇట్లా తెంపుకుంటా పోతున్నాం. ఎన్ని రకాలు వస్తాయి చూడుర్రి. ఇప్పుడైతే మన విలేజ్ కాకరకాయ హార్వెస్టింగ్. కొంచెం పురుగు వచ్చినట్టుంది. ఇంకా తెంపు. మనం మందు లేకుండా వండించుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడనో ఒక పురుగు ఉంటుంది. ఈడ చిక్కుడుగా ఉంది తెంపు. డబుల్ కలర్. చూడండి, డబుల్ కలర్ చిక్కుడు ఎంత బాగుందో. మామిడికాయ పచ్చడి తీసుకున్నారు కదా, చాలా బాగుందని అన్నారు. ఇగో ఇది తీసుకో. ఇది కడి
ఇది ఫస్ట్ వీడియో నడుస్తుంది. డబుల్ కలర్ చిక్కుడు భలే భలేగా వస్తుంది. కాకరకాయ నిన్న నీళ్ళలో పడుతుంటే తీసి పెట్టిన గోడ మీద, మళ్ళీ మర్చిపోతాం. కాకరకాయ డార్క్ గ్రీన్ అండి, ఎంత బాగుందో సార్. మందు లేకుండా మనం పండించుకున్న కాయలు ఎంత బాగుంటాయి రుచి. మళ్ళీ వారమైన పండే సూపర్గా ఉంటాయి. ఏమండి ఈ నేతి బీర తెంపే చట్నీ చేస్తా. ఓకే ఇక్కడున్న చూడు, ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, ఒక్కటే తెంపాలి. ఇంకోటి ఆల్రెడీ తెంపింది ఉంది, ఒక్కటి తెంపు. ఇంకోటి ఉంది కానీ అది ముదిరింది. మా వారు అయితే చిక్కుడుగా తెంపుతున్నారు, నేను దేని దానికి పెడుతున్నాను. ఈ వెరైటీకి ఆ వెరైటీ. ఇదైతే రెడ్ చిక్కుడు వేరేది, పర్పుల్ అంటారు, రెడ్ అంటారు. ఇది ఏనుగు చెవుల చిక్కుడు గ్రీను రెడ్. నువ్వు అట్లా వేయకండి, మెల్లగా పెట్టు. వేరే వేరే ఇన్ని రకాల చిక్కుళ్ళు ఇంకా తెంపుతూనే ఉన్నాము. కాకరకాయలు కూడా 2 రకాలు, నేతి బీర ఒక్కటి, పువ్వులు కొన్ని, పూజకు సరిపోయింది. ఇంకొని తెంపుదాం, ఇంకో కలర్. ఇవే కాకుండా ఇంకా మస్తు రకాలు ఉన్నాయి చిక్కుడుకాయలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం, ఎందుకంటే మనం ఈ రోజుకి ఇవి సరిపోతాయి కర్రీకి, కుడుములకు. ఇవాళ కుడుములు చేస్తే రేపు కర్రీ చేస్తారు, 2 ఒకరోజు చేస్తే తినబుద్ధి కావు అట్లా. ఇక్కడ ఒక నేతి బీర, క్లోబిన్స్ అయితే బోలెడు కాస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి క్లోబిన్స్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, మొత్తం 3 వెరైటీస్ క్లోబిన్స్ నా దగ్గర. ఇగో ఇక్కడ చూడు కాకరకాయలు చూపెట్టండి. అయ్యో ఎండాకాలం కదా, ఆ పండు తెంపు. వింగుడు బీన్స్ ఉన్నాయి, చితికిపోతాయి, అవి కూడా తెంపు. ఇగో ఈడో కాకరకాయలు ఇట్లా, ఫస్ట్ కాకరకాయలు తెంపు. ఇగో ఇక నువ్వు వస్తావు, నేను చూస్తా. ఇగో ఇక్కడ ఒకటి పులుసు వేసుకున్నాం ఇవాళ, సూపర్ ఉంటుంది కట్ల పొయ్యి మీద. ఇట్లన్నీ పిట్టలు తిన్నాయి, బుర్రనేమో మనకు పెట్టింది. ఇవేమో చూడు ఎంత బాగున్నాయి కాకరకాయలు. ఇటీయండి, చూసారా ఇన్ని ఘనం కూరగాయలు తెంపుతూనే ఉన్నాము, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈరోజు అయితే హార్వెస్టింగ్ అండి. ఎంత బాగుంది చూడండి, కాకరకాయ కట్ల పొయ్యి మీద పులుసు వేసుకోవాలి సామాన్యంగా, సూపర్ ఉంటుంది. ఇది హార్వెస్టింగ్ ఎట్లా ఉన్నది అన్నది మీరు తెలియజేయండి. ప్రతి ఒక్క విత్తనం నేను స్వయంగా తీసి పండించిన విత్తనాలే. ఇంకా బాగున్నాయి, ఇంకా తెంపుతున్నారు మా వారైతే. ఇంకా మస్తు ఈ చెట్టుకైతే బోలెడు విత్తనాలు. ఒక దిక్కు వింగుడు బీన్స్, ఒక దిక్కు బీన్స్, ఒక దిక్కు నేతి బీర, అరే క్లోబీన్స్ విత్తనాలు తెంపుతున్నారు. మళ్ళీ అన్నీ చితికిపోతాయి. దాని పక్కకు ఒకటి అదే ఇటు అండి, అవి ఇచ్చి వింగుడు బీన్స్ తెంపు. ఇవే కాకుండా ఇప్పుడు విత్తనాలు కూడా కొన్ని కొన్ని హార్వెస్ట్ చేద్దాం. మన ఇంట్లో అందరికి కావాలి నేతి బీర, పీసులు కావాలంటారు. ఇక క్లోబీన్స్, కొన్ని కూరల చెంత కూడా వెళ్ళినాయి, అవి కూడా హార్వెస్టింగ్. ఏడబెట్టన్నా అన్ని కూరగాయలు వస్తున్నాయి. చూసారా ఎంత బాగున్నాయి. ఇంకా చూద్దాం, ఇంకా మస్తు ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ కదా. ఆ నేతి బీర పక్కకున్నది చూడండి ఒకటి వింగు బీన్స్. గిటు 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 ఏమండి గిడ ఇటు దిక్కురా, వాడ అక్కడ ఉన్నాయి పైన ఉన్నది చూడ, క్లోబిన్స్ ఉన్నాడు పైన 2-3 ఉన్నాయి చూడు. ఇటు సైడ్ కట్టెకాడ, ఇటు సైడ్ దాని మీద ఒక 2 ఉన్నాయి, దాని మీద 2-3 ఉన్నాయి. మళ్ళీ అన్నీ ఎతికిపోయి మళ్ళీ అంతా మొలుతాయి. వర్షాలు వచ్చే వరకు అన్ని తీసి చెట్టు సాటుకు లోపడుకున్నాయండి, కనబడతలేవు, బోలెడు ఉన్నాయి. ఇది ఒక 5 రోజులు పని పెట్టుకున్నా తెగని అంత ఉంది.
టైం ఉండలేదు, ఎందుకంటే 3 గంటలు నీళ్ళు పోసడానికే టైం గడిచిపోతుంది మాకు ఇక్కడ. ఇక్కడ ఒక ఆయన వచ్చండి, ఇవన్నీ పెంచుతున్నావు అని అంటున్నారు. ఇవన్నీ పెంచుతున్నారు అని అంటే ఏం చేద్దాం బాపు, పెంచాలి కదా, అన్ని రకాలు పెంచుకుంటేనే కదా ఆరోగ్యంగా ఉండేది. ఏమండి క్లోబిన్స్ అయిపోయినాయి ఇటు గట ఆయన కాకరకాయలు తెంపుదాంపా. నేతి బీరలు మళ్ళొక్కసారి హార్వెస్టింగ్ చేసి చూపెడతాండి. మస్తు కాయలు ఉన్నాయి, క్లోబిన్స్ కూడా చూసిరు కదా విపరీతంగా ఉన్నాయి. ఇక్కడికే గిన్నెగానం వెళ్ళాయి మనకు. అంటే పెంచే విధానం బట్టి మనకు హార్వెస్టింగ్ అనేది ఉంటుంది. చూడరు క్లోబిన్స్, ఈ వెడల్పు చిక్కుళ్ళు ఏమండి అవి తీసుకురా. ఆల్ టైమ్ బీన్స్ ఆల్ టైమ్ చిక్కుడు, రకరకాల హార్వెస్టింగ్ అండి. ఇది ఎంత బాగున్నాయండి చూసారా. ఇన్ని రకాలు పెంచుతూ వీటిని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కోసం సేవ్ కూడా చేస్తున్నాను. చూడండి మా వారైతే ఇంకా తెంపుతూనే ఉన్నారు. ఇది కొంతసేపు మేము వాటర్ పోసిన వాళ్ళే వీటిని తెంపుతున్నాము. ఇది తెంపినట్టు కాదండి, ప్రతిదీ మనం తింటేనే ఇది మంచిగా ఉంటుంది. ఎందుకంటే తెంపుడు మందమే కాకుండా ప్రతిదీ దీన్ని 100% మనం యూజ్ చేసుకుంటేనే మనం పెంచిన దానికి సార్థకం ఉంటుంది. ఇక్కడ చూడండి గోరంట పూలు ఎంత బాగున్నాయో. చూడు ఎంత బాగున్నాయో గోరంట పూలు. చూడు ఇక్కడ చూసారా గెల చిక్కుడుగాయ కాయ మీద ఉన్నప్పుడు ఇత్తనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఇదేం చిక్కుడు అన్నది కూడా మీరు చెప్పాలి. ఇవన్నీ తెంపుకున్నాం. చూసారు కదా, ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మరి కమెంట్ రూపంలో మీరు ఎలా ఉందన్నది చెప్పండి, ఓకేనా. కాకరకాయలు, కొన్ని రకాల చిక్కుళ్ళు, నేతి బీరలు, వింగుడు బీన్స్, ఆల్ టైమ్ బీన్స్ మరియు క్లో బీన్స్ విత్తనాలు, పువ్వులు ఇలా అన్నీ మనం హార్వెస్ట్ చేసుకున్నామండి. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క విత్తనం మన దగ్గర సేల్కి ఉంటుందండి. మరి మన దగ్గర దాదాపు 650 రకాల దేశీ విత్తనాలు దాదాపు ఒక 15-20 ఏళ్ళ నుంచి పెంచుతూ వీటిని నేను మళ్ళీ సంరక్షిస్తూ డెవలప్ చేస్తున్నానండి, ఓకేనా. అన్ని దేశవాళీ విత్తనాలే, హైబ్రిడ్ అనేది నా దగ్గర ఉండదు. మీకు కావలిస్తే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, ఎందుకంటే ఎండాకాలం చాలాసేపు నేను వాటర్ పడుతుంటా. ఫోన్ కాకుండా వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, ఓకేనా. అలాగే మన దగ్గర సీజన్ ప్రకారం పచ్చళ్ళు కూడా స్టార్ట్ చేసినామండి, అవి కూడా కావాల్సి చెప్పండి. ఇక్కడ చూడండి తమలపాకు సైజులో పెద్ద బచ్చలి అంటారు, మన పాతకాలం బచ్చలి అండి. ఇది కూడా మన దగ్గర సేల్కి ఉన్నాయండి. ఇప్పుడే సీడ్స్ రెడీ అవుతున్నాయి చూడండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇన్ని రకాలు పెంచుతున్నాను, మొత్తం అడవిలాగా క్రియేట్ చేశాను. అడవిని మనం తలపించేలా చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పొద్దున్న లేవగానే చాలా రకాల పిట్టలు వస్తున్నాయండి. ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు ఈ బచ్చలాకు వేసినాం అనుకో, ప్రతి పిట్టకు ఆహారం లాగా యూజ్ అవుతుందండి, పండులాగా తింటాయి. ప్రతి ఒక్కరు బచ్చలాకు చెట్టు పెంచడానికి ప్రయత్నించండి. దీనిలో ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయండి. మనం ఒక్క విత్తనం వేసుకుంటే బోలెడు విత్తనాలు తయారవుతాయి. మనకు మళ్ళీ పిట్టలు తీసుకుపోయి ఎక్కడెక్కడో వేస్తే ప్రతి ఇంట్లో కూడా మనకు తెలియకుండానే మనం టెర్రస్ పైన చాలా రకాల విత్తనాలు పిట్టల ద్వారా పడతాయి. మా దగ్గర కూడా అలా పడ్డ విత్తనాలు చాలా రకాలు ఉన్నాయండి. మరి మీరు కూడా పిట్టల కోసమన్నా మీరు ఈ బచ్చలాకు చెట్లు పెట్టండి, ఓకేనా.
ప్రతి ఒక్కరు ఎండాకాలం వస్తుంది, మంచిగా నీళ్లు పెట్టండి పైన డాబా పైన. ఓకే, ఉంటానండి మరి. అక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నా, మా వారు మళ్ళీ ఇన్ని కాకరకాయలు చిక్కుడుకాయలు దింపారు. అగట్లా పట్టుకోండి. నేను వీడియో షూట్ చేస్తుంటే కట్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు మళ్ళీ చూడండి, మనం ఎన్నిగానో హార్వెస్ట్ అయితేనే ఉన్నాయి. ఏమండి నాడు వెళ్దాం. మళ్ళీ ఏం తెస్తున్నావు? మళ్ళీ ఏమో తెంపిందంట మా వారు. చూద్దాం ఏం చేస్తాడు. ఏంటి అవి? వావ్ సూపర్. మళ్ళీ పెద్ద కాకరకాయలు తెచ్చారు, విత్తనాలు, పండు. వావ్ సూపర్ తెచ్చినామండి. అయితే ఇవాళ నీకు ఇష్టమైన ఫ్రై, నాకు ఇష్టమైన పులుసు చేస్తా. అన్నీ సరిపోయాయండి, వెళ్ళినాయి. సూపర్ ఉన్నాయండి. చూడండి ఎంత మంచి హార్వెస్టింగ్ అయింది మనకు. 2 కిలోల దాకా వెళ్ళినాయి. ఇంకా ఉన్నాయి, మీదికి ఉన్నాయి పైకి. సరే, ఇప్పుడు నీకు హ్యాపీ అయిందా మరి ఎన్నిగా నన్ను తెంపినందుకు? కాకరకాయలు అంటే పిచ్చి ప్రేమ ఇద్దరికి. వంకాయలు కాకరకాయలు అంటే, అందుకే అవే ఎక్కువ పెట్టుకుంటాం మేము. మనం తినేటివి మనం పెట్టుకోవాలి కదా ముందు, అట్లా. ఇక చాలు తెప్పిన కాడికి. ఓకే, బాయ్ అండి.